భారత్ సహా అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపట్టడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఆశలు ఆవిరవుతున్నాయి. భారత్ లో మార్కెట్లు ప్రస్తుతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇవాళ ఉదయం జపాన్ నిక్కీ ఏకంగా 3.4% పైగా కుంగింది. ఈ దేశంపై అమెరికా అధ్యక్షుడు 24% సుంకాలు విధించారు. ఇక దక్షిణ కొరియా కోస్పీ 1.9%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచి 1.8% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టారిఫ్ల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఊగిసలాడుతున్నాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ తో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. దీంతో పసిడి ధర ఆకాశాన్నంటుతోంది. భారత్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 94,000 రూపాయలకు చేరింది. అటు అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% పెరిగి $3,145.93 వద్ద కొనసాగుతోంది. ఒక దశలో $3,167.57 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ ధర 0.1% పెరిగి $3,170.70 వద్ద కొనసాగుతోంది. ట్రంప్ విధించినటువంటి సుంకాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా కుదేలయ్యాయి. పూర్తి వివరాలు అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు చెప్తారు. ప్రసాద్ గారు, మార్కెట్ లో అందరూ తగ్గిపోయిన మాట వాస్తవం అని చెప్పినా కానీ అది కుదేలైపోయింది లేదా కుంగిపోయింది, నాశనం అయిపోతుంది అనేటువంటి అంత ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కారణం ఏంటంటే ఈ రోజు మార్కెట్ లో తగ్గటానికి కారణం ఒక మతిలేని చర్య చేసేటువంటి ప్రెసిడెంట్ మూలంగా ప్రపంచవ్యాప్తం కూడా మొత్తం మార్పు చెందాలా, మొత్తం గణనీయంగా కుదేరైపోవాలంటే అవసరం లేదు. ఎందుకంటే మనం గమనించాల్సింటే అమెరికాలో ఉన్న పాపులేషన్ అంతా, ప్రపంచ పాపులేషన్ అంతా అతను చేసినటువంటి అమెరికాలో ప్రెసిడెంట్ చేసిన చర్యల వల్ల టారిఫ్ వేయటం మూలంగా ఇవాళ రోజు భయపడుతున్న మాట వాస్తవం. బంగారం పెరగడానికి కారణం ఏంటంటే బంగారం మీద ఎక్కువ మందికి మోజు పెరగటం కన్నా మిగతా వాటి మీద కొద్దిగా గొప్ప భయం ఏర్పడటం. అంటే మార్కెట్ లో ఎప్పుడైతే అనిశ్చితి వస్తుందో, అంటే ప్రధానంగా డబ్బు రూపంలో ఉండటం, లేదా హాస్టల్ రూపంలో, రియల్ ఎస్టేట్ లేదా షేర్ల రూపంలో ఉండటం, లేదా బంగారం రూపంలో ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే డబ్బులు ప్రింట్ చేసే అమెరికా ప్రభుత్వానికి ఒక నియంత్రణ లేకుండా ఎంతైనా ప్రింట్ చేసుకుంటాను అనేటువంటి ఆధిపత్య ధోరణి ప్రదర్శించి వాళ్ళు డబ్బులు ప్రింట్ చేస్తుంటే దాని మూలంగా అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ తాలూకు ఎఫెక్ట్ అన్ని జరిగి అమెరికాకి ఇబ్బంది కలిగింది కాబట్టి టారిఫ్లు వేస్తాను అంటే ఏ దేశము కూడా చూస్తా ఊరుకోదు. అందరికీ కూడా సార్వభౌమాధికారం ఉంటుంది, సార్వభౌమాధిపత్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించక మానరు. మొదట్లో కొద్దిగా భయపడిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రూమ్ లో పెడితే పిల్లి ఎలా తిరగబడుతుందో అన్ని కంట్రీలు కూడా తిరగబడక తప్పదు. అలా జరిగినప్పుడు అమెరికా ఆధిపత్యం చెల్లా చెదరవుతుంది. ఆ డాలర్ కి కనుక ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఏ కరెన్సీ కూడా లేదు. అంటే ఎవరు నియంత్రణలో ఉండేటువంటి కరెన్సీ సిస్టమ్ లో ఇలా కంట్రోల్ చేయడం కష్టం. ఒక అమెరికన్ డాలర్ మనం కంట్రోల్ చేయలేం. అందువల్ల అమెరికన్ డాలర్ కి బ్యాకింగ్ గా కనుక బంగారం ఉండాలని నియంత్రణ వచ్చినట్లయితే, నిబంధన వస్తే ఆటోమేటిక్ గా జరిగేది ఏంటంటే అమెరికా యొక్క ఆధిపత్యం ఓవర్ నైట్ మారిపోతుంది. అందువలన అందరూ, అంటే ఒక అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ బంగారం కొని నిల్వ చేయడానికి కారణం ఏంటంటే డాలర్ మీద నమ్మకం తగ్గటం, బంగారం మీద నమ్మకం పెరగటం. ఇది రాబోయే 1-2 సంవత్సరాల్లో జరగవచ్చు. జరిగినప్పుడు అమెరికా యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉండే అవకాశం ఉంది. అంటే పూర్ కంట్రీ అవ్వదు, కానీ ఖచ్చితంగా ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. అందువల్ల బంగారం పెరిగింది. దాని బలం మూలంగా పెరిగిందా, మిగతా వాటిలో వీక్నెస్ మూలంగా పెరిగిందా అంటే మనం 100% చెప్పగలిగింది మిగతా వాటిలో ఉన్న వీక్నెస్, అనిశ్చితి మూలంగా బంగారం పెరిగింది. అది నిలబడుతుంది అనుకోవడం కూడా కంప్లీట్ గా అపోహ. అందువల్ల బంగారం ఇన్వెస్ట్మెంట్ గా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కాదు. కానీ యాజ్ ఏ రిజర్వ్ మీ యొక్క ఆస్తిని ప్రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం బంగారం కొనుక్కోవచ్చు. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా బంగారంలో లాభం సంపాదిద్దామని కొనుక్కుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి, ఈ ఇన్స్టెబిలిటీ కొద్దిగా సెటిల్ అయిపోగానే వస్తుంది. సో
అడ్వైజ్ ఇస్ డోంట్ బై గోల్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీ ఆస్తి విలువ కాపాడుకోవాలంటే మాత్రమే కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.